ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. అయోమయంలో ఉన్న తప్పిపోయిన అవిశ్వాసులను వారి ఆత్మీయ అంధకారం నుండి తనను వెంబడించమని యేసు ఆహ్వానించాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండును. ఆయన వెలుగులో మన అడ్డంకులను, పాపములను, అంధత్వమును తెలుసుకోగలము. మన హృదయాలలో, మార్గాలలో ఆయన కాంతిని ప్రకాశింపజేసినప్పుడు మన జీవితాల నుండి అటువంటి చీకటిని తొలగించడానికి ఆయనను అనుమతిస్తున్నాడు. ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించిన అగ్ని స్తంభంలా క్రీస్తు వెలుగు మనకు దేవుని సన్నిధిని, రక్షణను, నడిపింపును కలుగజేస్తుంది. యోహాను భక్తుడు వివరించినట్లు యేసే నిజమైన వెలుగు గాని చీకటి దాని గ్రహింపకుండెను. జీవితంలో అస్థిరంగా సంచరించట కంటే మన మార్గాన్ని దేవుడు వెలిగించినప్పుడు ఆయన ఆదేశాలను తెలుసుకోవచ్చు. ప్రార్థన. చీకటితో నిండిన ప్రపంచంలో ప్రియమైన యేసు, నా హృదయములోనూ మార్గంలోనూ నీ నిజమైన వెలుగును ప్రకాశింపజేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.